నమస్కారం. నా పేరు బుచ్చిబాబు పీతల. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన చేయుచున్నది అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న అభిమానులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, జనసేన పార్టీ కార్యకర్తలను కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలను కానీ, ఎవరినైనా ఈ 3 పార్టీల్లో ఉన్న కార్యకర్తలను, నాయకులను వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనల్ని ఏనాడైనా రోడ్డు మీద తిరగనిచ్చారా? స్వేచ్ఛగా మనల్ని మాట్లాడనిచ్చారా? స్వేచ్ఛగా యాజ్ నేను సర్పంచ్ని, నాలాంటి వ్యక్తులను రోడ్డు పంచాయతీలో కూడా స్వేచ్ఛగా పరిపాలన చేయనివ్వలేదు. ఏ కార్యకర్తను కూడా, జనసేన, టీడీపీ, బీజేపీ ఏ కార్యకర్తను కూడా రోడ్డు మీద కూడా మాట్లాడినవ్వలే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, ఆఖరికి వాలంటీర్లతో సహా. అటువంటిది ఈ రోజున కొంతమంది కూటమిలో ఉన్న నాయకులు, కూటమిలో ఉన్న కొంతమంది కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సహాయ సహకారాలు మీరు ఎందుకు చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు. దయచేసి అలాంటివి మానుకోండి. మీలాంటి వ్యక్తుల వల్ల నిజంగా నిస్వార్థంగా ఎటువంటి లాభాలు ఆశించకుండా కూటమి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. మీరు చేసే పనుల వల్ల వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూటమికి, కార్యకర్త అవ్వచ్చు, నాయకుడు అవ్వచ్చు, ఎవరైనా కూటమి నాయకులకు, కూటమి కార్యకర్తలకు ఎప్పుడూ వాళ్ళు వ్యతిరేకమే. వైఎస్ఆర్ పార్టీ వ్యక్తులు ఎప్పుడూ కూడా ఈ కూటమిలో ఉన్న నాయకులను, కార్యకర్తలను స్వేచ్ఛగా తిరగనివ్వలేదు, స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదు, రోడ్డు మీద స్వేచ్ఛగా వాక్చాతుర్యాలు కూడా చూపించనివ్వలేదు. అటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మీరు ఎందుకు సహాయ సహకారం అందిస్తున్నారు? దయచేసి అలాంటి తప్పుడు పనులు మానుకోండి. ఉంటే కూటమిలో ఉండండి. మీకు వాళ్ళు ఇష్టమైతే, మీకు వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తులే మీకు కావాలనుకుంటే వాళ్ళతో వెళ్ళిపోండి. అంతేగాని మీరు నిలువెచ్చగా ఉండి నిస్వార్థంగా ఉన్న కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్ళకు భవిష్యత్తును పాడు చేయొద్దు. గమనించండి అయ్యా. స్థానిక ఎమ్మెల్యే గారు, కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకి, కూటమిలో ఉన్న మినిస్టర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారు కూడా మనం చేసుకుంటున్నాం సార్. అలాంటి వాళ్ళని మీకు క్షమించొద్దండి. నేను జనసేన వ్యక్తిని అని చెప్పుకొని వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిన, నేను టీడీపీ వ్యక్తిని అని చెప్పుకొని వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిన, నేను బీజేపీ వ్యక్తిని అని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిన, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దృష్టికి వస్తే ఎంక్వైరీ చేయండి సార్. వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. అలాంటి వాళ్ళని ఖండించండి సార్. అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పార్టీకి దూరం పెట్టండి సార్. అలాంటి వాళ్ళ వల్ల నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులు, వాళ్ళు మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళ స్వార్థం కోసం అధికారాన్ని వాడుకుంటున్నారు. అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వ్యక్తులకు, వైఎస్ఆర్ పార్టీ కరుడు కట్టిన నాయకులకు ఏ సహాయక సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళని దూరం పెట్టండి దయచేసి. ఇది రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతుంది సార్. దీన్ని ఎంక్వైరీ చేయండి సార్. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ సార్. ప్లీజ్ రిక్వెస్ట్. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది సార్.